హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇక్కడ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇవాళ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో హోలీ టైంలో దుర్గమ్మకి కోడిని కోసి చేస్తారంట. సో దానికోసమని వెళ్తున్నాను. అండ్ నాకు ప్రీవియస్ వీడియోలో కమెంట్ చేశారు. ఇప్పటి నుండి ముందు వీడియోలో చేసిన కమెంట్స్కి ఆన్సర్స్ అక్కడ కమెంట్ పరంగా ప్లస్ మీకు కూడా ఆన్సర్ చెప్దామని అనుకుంటున్నా. సో మీ అత్తయ్య వాళ్ళతో ఎక్కువ వీడియోస్ ఎందుకు చేయలేదు అని అడిగారు. కార్తీక్ ఉన్నన్ని డేస్, నేను ఇక్కడ ఉన్నన్ని డేస్ అంటే ఫస్ట్ 3 నెలలు చాలా వీడియోస్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి. వన్స్ కార్తీక్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 4 నెలలు ఉన్నాను నేను. ఈ 4 నెలల్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ ఎలా అంటే ఏదో ఒక పని రెగ్యులర్గా అన్నట్టే ఉండే అనమాట. ఇవాళ కూడా ఒక థింగ్తోనే వచ్చాను నేను. ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు అలానే డైలీ ఒకటి ఉండే, ఒక సింపుల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఖాళీగా ఉన్న రోజు అనేది లేదనమాట. సో అలాంటి డేస్ అన్ని షూట్ చేశాను. కానీ ప్రశాంతంగా ఖాళీ టైం అనేది నాకు ఎప్పుడు లేదు కాబట్టి ఖాళీగా వీడియోస్ అయితే నేను చేయలేదండి. అది రీజను. సో అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండకపోవడానికి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఏంటి, ఎందుకున్నాను అని అంటే, ఇది మా అందరి అండర్స్టాండింగ్. కార్తీక్ అత్తమ్మ వాళ్ళకి మాకు అదేంటంటే, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది. ఇల్లు వరకు ముందు ఖాళీ జాగా ఉంటుంది, కానీ అక్కడ ఎండ కొడుతుంది, ఫుల్ ఎండలు. సో బయట అసలు ఉండలేము. ఇంట్లోనే ఉంచాలి అంటే కశ్వి ఉన్న కరెంట్ స్టేజ్కి తనకు ఇంట్లో తిరగడానికి స్పేస్ కావాలి. మా అమ్మ వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంటుంది అన్న రీజన్తో నేను అక్కడ ఉన్నాను. అండ్ చాలాసార్లు ఇక్కడికి వచ్చి మా అత్తమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వెళ్ళాను. బట్ అదంతా నేను చూపించలేదు, మీకు వ్లాగ్స్ చేయలేదు, కానీ వచ్చి వెళ్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇవాళ అయితే హోలీ రోజే యాక్చువల్గా మా దుర్గమ్మ ఉన్న వాళ్ళు దుర్గమ్మకి మా దిక్కైతే అట్లీస్ట్ కోడిని కోస్తారంట. సో హోలీ ఏమో ఈసారి మండే రోజు వచ్చింది, అందుకనేసి సండే రోజే ఇక్కడ కోడిని కోసి దుర్గమ్మకి నైవేద్యం అంతా పెట్టడానికి అని చెప్పేసి అత్తమ్మ రమ్మన్నది అన్నట్టు. సో నేను వచ్చాను, కశ్విని తీసుకొని వచ్చిన. అండ్ నెక్స్ట్ డే యాక్చువల్లీ హోలీ డే కూడా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. సో అట్లా అండ్ వచ్చినాము, చేసినాము, డే అంతా ఉన్నాము, ఈవినింగ్ వరకు వెళ్ళాం. ఇది నెక్స్ట్ డే రోజు మేము రేగులకుంట ఎల్లమ్మ కాడికి పోతున్నాం అన్నమాట. సో దానికోసమనే కశ్వికి స్నానం చేపిస్తున్నాను. అండ్ సమ్మర్లో అయినా బయటకు వెళ్ళినా పూల్కి వెళ్ళినా పిల్లలకి స్నానం చేపించిన తర్వాత లోషన్ పెట్టి సన్ స్క్రీన్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీటెడ్గా చెప్పినా మనం పెట్టుకోవాలి, పిల్లలకు కూడా పెట్టాలి. సో అలా నేను మామా ఎర్త్ వాళ్ళ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ వాడతాను. ఇది SPF 50 అన్నమాట. వాళ్ళ స్కిన్ని UVB రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఎలాంటి టాక్సిన్స్ లేవు, మీట్ సేఫ్ సర్టిఫైడ్. పెట్టాక కూడా ఎలాంటి వైట్ క్యాస్ట్ ఉండదు. ఈవెన్ పిల్లలు బీచ్కో పూల్కో వెళ్ళినప్పుడు కూడా ఇది పెట్టచ్చు, బికాస్ ఇది వాటర్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది ఎంటైర్ ఫేస్కి బాడీకి కూడా అప్లై చేయొచ్చు. దీని కాంబినేషన్లో నాకు వీళ్ళది మామా ఎర్త్ వల్ల మిల్కీ సాఫ్ట్ షాంపూ బాగా నచ్చుతుంది. అవి రెండు వాడిన తర్వాత తన స్కిన్ చాలా లైట్ వెయిట్గా, సాఫ్ట్గా, హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. కావాలంటే ప్రోడక్ట్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. మీరు వాళ్ళ యాప్ ఆర్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే నా ప్రోమో వాడండి, మీకు 20% అడిషనల్ ఆఫర్స్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలతో పాటు వాళ్ళ స్టోర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు వాళ్ళ గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బికాజ్ మీ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళ ఆనియన్ షాంపూని కూడా అలానే ఇంప్రూవ్ చేసుకున్నారనమాట. వీళ్ళ యాప్ iOS అండ్ ఆండ్రాయిడ్ యాప్లలో అవైలబుల్ ఉంది. సో అగైన్ ప్రోడక్ట్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో మేము రేగులకుంట ఎల్లమ్మ గుడికి వచ్చామన్నమాట. కరీంనగర్లోనే అనుకుంటే, దగ్గరలో ఒక 1 అవర్ వెళ్ళానండి. సో ఆ గుడికి వచ్చినాము. మనము నార్మల్గా మేము గుడికి వెళ్ళినా ఎప్పుడు బట్టలు వాష్ చేసుకొని అది ముట్టకుండా చేతుని ముందు స్నానం చేయకముందు ముట్టుకోకుండా తర్వాత తెచ్చుకొని చేస్తామన్నట్టు. అయినా కూడా మధ్యలో ఇప్పుడు కొబ్బరికాయల కోసమని ఆగినాము, అట్లా ఇట్లా ఆగినప్పుడు వేరే వాళ్ళని ముడతాము. మనం వచ్చినంత నీట్గా ఇంకొక వాళ్ళు రారు అన్న ఉద్దేశంతో మనం ఏ ప్లేస్కి వెళ్తే మా మమ్మీ ఆ ప్లేస్ దగ్గర వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకుంటాం. మనం గుండం ఉంటే గుండం నీళ్ళు చల్లుకుంటాం. చల్లుకునేటప్పుడు పుండరీకాక్ష అనుకుంటే చల్లుకుంటే ఎలాంటి ముట్టుడు పాపాలు వాళ్ళు ఉన్నా పోతాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు గజ్జ అనుకుంటా పోయినాం. అప్పుడు ఇట్లా సీజన్ కాదు, పురుగు లేరు, షాపులు లేవు. నల్లమల్ల ఫారెస్ట్ మరి నెమలుల సౌండ్లు. పెద్దనాన్న కూడా భయపడ్డారా? మాట్లాడదాం. గిట్లా చూసినా, అరే నీకు నేర్పుతున్నారా? నీ పెళ్ళం కూడా యూట్యూబర్ అయింది అనుకో. కాదు, అవుతుందిరా, చేసుకో. నేను బాగా యూట్యూబర్ చేసుకున్నాడు, చేసుకున్నాక యూట్యూబర్ అయిందా? అట్లుంటది కథ. తిప్పి కొడితే 10 కూడా లేవు.
ఈమె కూడా అంకుల్. నా వ్లాగ్స్ మీరు చూస్తే మోస్ట్లీ స్క్రీన్ మీద నేను ఉండను, బికాజ్ నేను షూట్ చేస్తా కాబట్టి. లేదు ఎవరైనా షూట్ చేయండిరా అనిస్తూ ఇట్లా తీస్తారనమాట, అటు ఇటు షేకిగా అట్లా ఇట్లా ఆగంగా. సో మోస్ట్లీ అందుకే నేను తీస్తా. అండ్ గుడికి వచ్చింది మా మమ్మీ డాడీ, మా నిఖిల్ మా పిన్ని కొడుకు, మా రాజు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సో మేము వచ్చాం అన్నట్టు. గుడ్ మార్నింగ్. నిజంగా అట్లా మేకని పండబెట్టి మళ్ళీ లేపడం అనేది ఒక టాలెంట్. అక్కడ తీసుకొచ్చిన మేకలను అట్లా చేస్తారు. తెలంగాణ కల్చర్లో ఎన్ని ఉంటాయో నాకైతే చాలా 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 తక్కువ తెలుసు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అసలు నేను ఇండియాలో ఉండుంటే నాకు ఇంకా కొద్దిగా బెటర్గా తెలిసేవి. ఈ జనరేషన్కి తక్కువే తెలుస్తాయి, బట్ ఇండియాలో ఉండుంటే ఇట్లా పోతూ ఉంటే తెలుస్తూ ఉండేది. బికాజ్ అలా ఒకటి చేస్తారనేది మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు నాకు గుర్తులేదు. అండ్ మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాక చెప్పిన కదా, అది ఓన్లీ మా ఫ్యామిలీ వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చినాం. నాన్ సీజన్లో వచ్చినాము. అప్పుడు వచ్చినప్పుడు ఎవ్వరూ లేరన్నమాట. జస్ట్ ఇది కంప్లీట్లీ జంగల్లో లా ఉంటుంది అన్నట్టు, ఎవ్వరూ లేరు. కొద్దిగా చీకటి అయినాక వచ్చినా ఆ సౌండ్లకి వాటికి మస్తు భయపడ్డాం. మేమైతే ఎంత 5 దూరం వచ్చినా 5 దూరం భయపడ్డాము. సో అట్లుండే. కానీ మా ఫ్యామిలీ అందరితోని మాకు పట్నాలు అట్లా చేయడానికి వచ్చినప్పుడైతే ముందు రోజు సాయంత్రం వస్తారు. కింద అక్కడ జాతరలాగా అంటే మొత్తం షాపులు వాటికాడ వచ్చి ఉండడము, నైట్ అక్కడే స్టే చేయడం అనేది మాకైతే ఈ రేగులకుంట ఎక్స్పీరియన్స్ ఒక్కటే అన్నమాట. నైట్ స్టేయింగ్ కొద్దిగా చిన్న ఉన్నప్పుడైతే ఒక మస్తు ఫన్ అనిపించేది. అందరు జనాలు ఉన్నప్పుడు అట్లా సీజన్లో. ఇంక ఇక్కడ జాతర కూడా జరుగుతుంది, రేణుకా ఎల్లమ్మ జాతర జరుగుతుంది అన్నమాట. మస్తు జరుగుతుంది. కానీ నాన్ సీజన్లో వస్తే మాత్రం అట్లా భయపడ్డాము. అండ్ రేగులకుంట ఎల్లమ్మ మా అమ్మ వాళ్ళకు ఉన్న దేవుడు, మా అత్తయ్య వాళ్ళకి లేదన్నమాట. నేను దేవునికి దర్శనం చేసుకుంటా వచ్చి దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్న అత్తమ్మ, పోవాలి మనము అని అంటే, అప్పుడు మా అత్తమ్మ చెప్పింది అట్లా పోరాదే, దేవుడు ఉన్నోళ్ళే పోవాలి, మనకు లేడు అని. అప్పటిదాకా నాకు తెలియదు ఇట్లా రేగులకుంట ఎల్లమ్మ ఇంటి దేవుడు ఉంటాడు, లేనోళ్ళు పోవద్దు అని. బట్ మొక్కుకున్నా కదా, మరి ఏం చేయాలి అంటే, జస్ట్ దర్శనం చేసుకోరా, బొట్టు పెట్టుకోకు, కొబ్బరికాయ కొట్టకు, అది ఇది అని చెప్పిందనమాట. సో నా తృప్తి కోసము మా అమ్మ వాళ్ళతో, అందుకే మా అత్తమ్మ వాళ్ళు లేరన్నమాట, మా అమ్మ వాళ్ళతోని తమ్ముళ్ళతోని వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చినాము. రేగులకుంట ఎల్లమ్మ మల్లన్న దేవుడు 2 ఉంటారు. ఇక్కడ పట్నాలు వేస్తారు. ఐ థింక్ మన అనిల్ అన్న వ్లాగ్స్లలో కూడా చూసి ఉంటారు. ముందు డే రావడము, పట్నాలు వేయడము, అదేంటి మేక గొర్రె కోస్తారనమాట. నెక్స్ట్ డే ఇంటికాడికి పోయి పండగ చేసుకుంటారు. దేవునికి వేసుకున్నామని చెప్పేసి చేసుకుంటారు అన్నట్టు. బట్ మేము ఇప్పుడు వచ్చింది జస్ట్ దర్శనానికే కాబట్టి వచ్చి మొక్కి దర్శనం చేసుకొని పోయినాము. అండ్ ఈ బేబీ బట్ గురించి నేనైతే వేసుకున్నాను, దాని గురించి చెప్పాలి. అసలు ఇది లైఫ్ సేవియర్. ఇంతసేపు పడుకున్న పిల్లలు నార్మల్ ఇంకా ఎక్కువ బరువు ఉంటారు. సో ఆమెను ఎత్తుకొని నేను ఎంత నడవగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ దట్. నాకు కంఫర్టబులే కాదు, పిల్లలకు కూడా మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. మనం ఎత్తుకునే దానికంటే కూడా అట్లా వాళ్ళు కూర్చోడానికి అప్ టు 5 years దాకా కూడా మస్తు హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ 15 kgs 20 kg వెయిట్ దాకా పిల్లల్ని కూడా మనం ఎత్తుకోవచ్చు అనమాట. దాని మీద మనకు నడుంకి ప్రెషర్ పడదు, వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. మీకు ఇది కావాలి అంటే వాళ్ళ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రోమో కోడ్ కూడా ఇస్తాను. సో మీకు యూజ్ అయితే చూడండి. దర్శనం చేసుకొని ఆన్ ద వేలో అగ్రహారం ఉంటుంది ఉమ్మడి దగ్గర, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. అండ్ ఈ వీడియో నేను చాలా సింపుల్గా షార్ట్గా పెడదాం అనుకుంటున్నాను, అందుకనే ఇంకొక పార్ట్ ఇంకొన్ని ఉన్నాయి క్లిప్స్ అవి పెట్టాలనుకున్నది కాస్త తీసేస్తున్నా. అండ్ నాకేంటంటే ఐ ఫీల్ లైక్ ఐ మిస్సింగ్ లైక్ కంటెంట్ ఇట్లా ప్లాన్ చేసి ఇలాంటి వీడియోలు చేయాలని బాగుందన్నమాట. మోర్ ఆఫ్ వ్లాగ్స్ అంటే ఇండియావి మెమరీస్ లాగా చేయాలని ఉంది, అది వేరే అనుకోండి. కానీ ఇలాంటి కంటెంట్ వైజ్గా కూడా మంచిగా వీడియోస్ చేయాలని నా లిస్ట్లో కొన్ని రాసుకున్నాను. మీరు అలా నా సైడ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఏదైనా సరే, యూఎస్కి సంబంధించింది, మదర్హుడ్కి సంబంధించింది, బేబీకి సంబంధించింది, అలా ఏదైనా సరే మీకు ఎలాంటి కావాలనుకుంటున్నారో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ బై ద వే దిస్ శారీ మా మమ్మీకి మస్తు నచ్చింది, నాకు పిచ్చిగా నచ్చింది. దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ కవై. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అక్కడ డీటెయిల్స్ తెలుస్తాయి. బికాజ్ చాలామందికి ఇలాంటి సాఫ్ట్ ఎలిగెంట్ శారీస్ కావాలంటాయి కదా, అందుకని చెప్తున్నాను. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ఫర్మేషనల్ లాంటివి షేర్ చేయాలి అని ట్రై చేస్తున్నాను, అందుకే ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏం కావాలనుకుంటున్నారో మీరు నాకు కింద కమెంట్ చేయండి. సో దట్ ఇలాంటివన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని మంచిగా రాస్తాను. సో మంచిగా రాసుకొని వీడియోలు చేస్తాను. సో ఎస్, అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.